అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చంద్రోదయం. రచయిత కె వాసంతి గారు. ఇక కథలోకి వెళితే, అత్తయ్య, వంట ఏం చేయమంటారు? ఏదో చెయ్యి, నీ ఇష్టం వచ్చింది. ఇన్నాళ్ళు నన్నడిగే చేస్తున్నావా? ప్రతి పని నా ఆజ్ఞ ప్రకారం చేస్తున్నట్టు అడగటం దేనికి? విసురుగా వచ్చిన జవాబుకి కళ్యాణి ముఖం చిన్నబోయింది. మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. మందు వేసుకున్నావా? నారాయణరావు గారు భార్యని పలకరించి, అమ్మా కళ్యాణి, నా నీలం షర్టు కనిపించటం లేదే, కొంచెం చూసిపెట్టు అన్నారు. యశోద గుడ్లప్పగించి భర్త వైపు చూస్తోంది. చొక్కా వెదికి పెట్టడానికి కూడా కోడలే కావాలా? నిన్న ఇస్త్రీకి వేశానండి. మీ బట్టలు టేబుల్ మీద తీసి పెట్టాను. ఆయన తల పంకించి బట్టలు మార్చుకొని వెళ్ళిపోయారు. మరో నిమిషంలో స్కూటర్ వెళ్ళిపోయిన చప్పుడు వినిపించింది. అమ్మా, మందు వేసుకున్నావా? ఇవాళ ఎట్లా ఉంది? ప్రభాకర్ వచ్చి తల్లి ప్రక్కన కూర్చున్నాడు. యశోద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదైనా తను కన్న బిడ్డ కొడుకు మందు ఇస్తే వేసుకుంది. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైనా కావాలా అమ్మా? ఆప్యాయంగా అడిగాడతను. ఏం వద్దురా, నీరసంగా నవ్వింది యశోద. నిన్న డాక్టర్ గారిని చూసొచ్చాను. మీ అమ్మకి ఆరోగ్యం బాగానే ఉంది. మనసులో ఏదో దిగులు పెట్టుకున్నారు. అది తీరితే తొందరగా కోలుకుంటారని చెప్పారాయన. హాస్పిటల్లో ఉండగా అంత తొందరగా కోలుకున్నావు. ఇంటికొచ్చి దాదాపు నెల కావస్తోంది. అయినా ఇంకా ఓపిక రాలేదంటే మరి ఆయన మాట నిజమేనా? పిచ్చి తండ్రి, నాకేం దిగులు, రుద్ధస్వరంతో అంది యశోద. నీకు తొందరగా తగ్గి లేచి తిరుగుతుంటే తృప్తిగా ఉంటుందమ్మా. అతని మాట పూర్తి కాకముందే తడితల తుడుచుకుంటూ వచ్చిన సుధాకర్ వదిన్ని చూడగానే, నువ్విలా మంచం ఎక్కటం ఏం బావోలేదు మమ్మీ. వదిన ఓపిగ్గా చేస్తున్నారు కదా అని ఇంకా ఎన్నాళ్ళు చేయించుకుంటావు అన్నాడు. యశోదకి ఒళ్ళు మండింది. నాకేం రోగం రావాలని కోరిక లేదు. మీ వదిన గారిని కష్టపెట్టాలని అంతకంటే లేదు అంది కటువుగా. సుధాకర్ ఊరుకోలేదు. అందుకేనా డాక్టర్ గారు రోగం లేదన్నా మంచం వదలకుండా ఉన్నావు అని నవ్వుతూనే అన్నాడు. ఆ మాటకి యశోదకి ఆవేశం ముంచుకొచ్చింది. ఉంటారా, నా ఇష్టం. నేను మంచాన ఉన్నానని మీకేం బాధ? మీ వదిన చేయలేకపోతోందని తప్ప నా బాధ ఎవరికీ పట్టదు. నా అవసరం మీకు లేదుగా. మీ వదిన గారు ఉంది చాలు మీ మంచి చెడు చూడటానికి. గబగబా మాట్లాడేసరికి నీరసం వచ్చింది. రొప్పుతూ తల పక్కకి తిప్పుకుంది యశోద. ప్రభాకర్ తమ్ముడి వైపు తీక్షణంగా చూసి గబగబా గ్లూకోజ్ కలిపిన మంచినీళ్లు తీసుకొచ్చి బ్రతిమాలుతూ తల్లిచే తాగించాడు. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మెల్లగా అన్నాడు సుధాకర్. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. నోరు మూసుకొని పద ఇక్కడి నుంచి. ఏదో వాగి అమ్మని బాధ పెట్టడం తప్ప నీకు మరో పని లేదు. ప్రభాకర్ తమ్ముణ్ణి బయటికి నెట్టుకుంటూ వెళ్ళాడు. యశోద అలసటగా కళ్ళు మూసుకుంది. వదిన, జడ వెయ్యవా? టైం అవుతోంది. కూతురి గొంతు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అప్పుడే 9 అయ్యిందా? చిన్న, నా దగ్గరికి రా, గట్టిగా పిలిచింది కూతుర్ని. జడలు విప్పుకుంటున్న 12 ఏళ్ల ప్రమద్వర పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం కావాలమ్మా అంటూ మెల్లగా లేచి కూచుంటూ అంది యశోద. నేను వేస్తాన్రా. నువ్వొద్దు పో, నీకసలు చేత కాదు. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది ప్రమద్వర. శాంతిస్తున్న సముద్రంలో మళ్ళీ తుఫాను చెలరేగినట్లయింది. ఎవరి నోట విన్నా వదినా వదినా. ఒక్క నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి వచ్చేసరికి అమ్మ ఎంత పనికిరానిదైపోయింది. అన్నదమ్ములు భోజనాలు చేస్తున్నట్టున్నారు. వంటగదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వదిన, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ ఇంటర్వ్యూ అయినా సక్సెస్ కావాలి సుధాకర్ అంటున్నాడు. నా విషెస్ ఎప్పుడూ ఉంటాయి. మీ అమ్మగారికి చెప్పి ఆమె ఆశీస్సులు తీసుకొని వెళ్ళండి. వయసులో పెద్దవాడని కళ్యాణి మరిదిని మీరు అంటుంది. వరసకి పెద్దదని అతను వదిన గారిని మీరు అంటాడు. మీ అమ్మగారేమిటి, నీకేం కాదా? ప్రభాకర్ స్వరం కొంచెం కటువుగా ఉంది. వెంటనే సుధాకర్ జవాబు కూడా తీవ్రంగా వినిపించింది. ఏవోయ్, పెద్ద పండితుడివి. వదిన, ఓసారి అత్తయ్య గారు అంటే నాకు గంట సేపటి దాకా అర్థం కాలేదు ఆవిడెవరో. అందుకని నేనే చెప్పాను మా అమ్మ అని చెప్పమని.
వదన్నైతే అంటావు కానీ నువ్వు మాత్రం అనవు మీ అమ్మగారు మీ నాన్నగారు అని. సిగ్గు లేకపోతే సరే. మీ ఇద్దరికీ పోట్లాడుకోవడం తప్ప మాట్లాడుకోవటం చేత కాదనుకుంటాను. కళ్యాణి నవ్వింది. నిజమే, వాళ్ళిద్దరికీ ఏన్నర్థమే తేడా. చిన్నప్పటి నుంచి తగాదాలే, మళ్ళీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం అనుకుంటోంది యశోద. చూడబోతే వదినగారి మీద ఈగ వాలనిచ్చేలా లేడు మరిది లక్ష్మణుడు నవ్వుతూ అంటున్నాడు ప్రభాకర్. నీ జీవితంలో నువ్వు చెప్పిన నిజం ఇదే. సీతమ్మ లాంటి వదిన ఉంటే ఏ మరిదైనా లక్ష్మణుడే అవుతాడు. పెద్ద వెదవ్వి, నీకేం తెలుస్తుంది ఆ సంగతి? వచ్చే జన్మలో అయినా మా వదిన లాంటి వదినకి మరిదిగా పుట్టే అదృష్టం పట్టాలని కోరుకో. యశోద వల్లంతా కారం రాసుకున్నట్లు అనిపించింది. ఏమిటి ఆవిడగారి గొప్ప? అందరూ నెత్తిన పెట్టుకునే వాళ్ళే. 2 నెలల క్రిందటే తను ఈ కోడల్ని చూసుకొని మురిసిపోయిన సంగతి యశోదకు గుర్తు రాలేదు. మమ్మీ తల తిప్పి చూసింది. ఇవాళ ఇంటర్వ్యూ, అది సక్సెస్ అయి నీ 2వ కొడుకు బ్యాంక్ ఆఫీసర్ కావాలని ఆశీర్వదించు. యశోద నవ్వింది. దగ్గరగా వచ్చి నిలబడ్డ కొడుకు చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది. నీకు తక్షణం ఆరోగ్యం రావాలంటే నువ్వు రోజు జాగింగ్ చెయ్యాలి. నా జీతం రానియ్యి, నీకో జాగింగ్ సూట్ కొంటాను. ఓకే, గుడ్ బై. రారా ప్రభా. అతను హడావిడిగా వెళ్ళిపోయాడు. అరే వాటే లక్, వదిన అడగకుండానే ఎదురొచ్చారు. ఈసారి నా ఉద్యోగం మీకు పట్టుచీర ష్యూర్, సుధాకర్ ఉత్సాహంగా అంటున్నాడు. అదేం లేదు, పని ఉండి వచ్చాను. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్, కళ్యాణి కంగారుగా అంటోంది. యశోద మనసు ముకిలించుకుపోయింది. అంతా నటన. తన శకునం మంచిదని అంత నమ్మకం కాబోలు. ఎన్నాళ్ళు ఈవిడ శకునం వచ్చే తన పిల్లలు పెద్ద పరీక్షలు పాస్ అయ్యారు. అయినా ఈ చదువుకున్న పిల్లలకు కూడా ఏమిటి చాదస్తాలు? అత్తయ్య స్నానం చేస్తారా? కోడలి పిలుపు విని అంది ముభావంగా. నీళ్లు తోడి దొడ్లో పెట్టానని పిలుపు వచ్చిన తర్వాత 10 నిమిషాలకి మూలుగుతూ లేచి వచ్చింది. ఎంగిలి కంచాలు ఓవైపు పెట్టి ఉన్నాయి. మగవాళ్ళు వెళ్లే ముందే కంచాలు కడగాలని ఎన్నిసార్లు చెప్పాను? ఏమైనా తెలియనైనా తెలియాలి, చెప్తే వినే గుణమైనా ఉండాలి. మిగిలిన అంట్ల గిన్నెలన్నీ వెతికి తీసుకువస్తున్న కళ్యాణికి అత్తగారి సనుగుడు వినిపించి కన్నీళ్లు తిరిగాయి. నిన్న మొన్నటిదాకా కన్న తల్లిలాగా చూసుకున్న ఈమె ఎందుకిట్లా మారిపోయారు? ఎవరైనా ఊరికి వెళ్తుంటే వాళ్ళు తిన్న కంచాలు కడగాలని తెలుసు తనకి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ నియమం పాటించాలంటే అన్ని పనులు పని మనిషి కూడా లేకుండా ఒక్క చేతి మీదుగా చేసేటప్పుడు ఎట్లా కుదురుతుంది? మరో గంట తర్వాత బ్రతిమాలించుకొని విసుక్కుంటూ అన్నం తిని మందు వేసుకొని పడుకుంది యశోద. మధ్యాహ్నం అవుతుండగా మధుకర్ ప్రమద్వర అన్నాలకి ఇంటికి వచ్చారు. ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్న మధుకర్ 7th చదివే పిల్లాడిలా ఉంటాడు. రాగానే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇంటర్ కాలేజ్ ఎస్ఏ రైటింగ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నాడు సంతోషంతో కళ్ళు మెరుస్తుంటే. యశోదకి ముమ్మూర్తులా తనని పోలి ఉండే ఈ కొడుకంటే పంచప్రాణాలు. కొడుకు చెంపలు నిమిరి, నా తండ్రి బంగారు కొండ, ఎప్పుడు రాసావు నాన్న, నాకు చెప్పలేదేం అంది సంతోషంగా. ఓ నెల అయ్యింది. ముందు భయపడ్డాను. వదినే ధైర్యం చెప్పింది. వదినకి చెప్పొస్తానమ్మా అంటూ లేచి ఇంట్లోకి పరుగు తీశాడు. యశోద నిట్టూర్చింది. ఈ సంసారం మొత్తం తన చేతుల్లో నుంచి జారిపోతున్నట్టు అనిపించసాగింది ఆమెకి. నిద్రపోతున్నావా? భర్త పలకరింపు విని కళ్ళు తెరిచి చూసింది. ఇవాళ ఎట్లా ఉంది అన్నాడాయన. బాగానే ఉంది, ఇప్పటిదాకా రాలేదేం అన్నానికి లేచి కూర్చుంటూ అంది యశోద. రిటైర్ అయిన తర్వాత నారాయణరావు గారు తనలాగే రిటైర్ అయిన ఫ్రెండ్స్తో కలిసి రియల్ ఎస్టేట్ డీలర్షిప్స్ వ్యాపారం ప్రారంభించారు. పని తీరలేదు. అన్నం తిన్నావా అని ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే అన్నం పెట్టమ్మా అని కోడల్ని ఉద్దేశించి కేక పెట్టారు. నేను ఎదురుగానే ఉన్నానుగా, అన్నం కూడా పెట్టకూడదా నేను అనుకుంటూ యశోద మరలా కళ్ళు మూసుకొని పడుకుంది. నాన్న నాన్న అంటూ ప్రమద్వర వచ్చి తండ్రి మెడను 2 చేతులతో చుట్టి, నాకో సిల్కులంగా కావాలి, దీపావళికి కుట్టించవా అంది గారాబంగా. 4 కొడుకుల తర్వాత పుట్టిన ఈ కూతురంటే తండ్రికి ప్రాణాధికం. ఎందుకు కుట్టించనమ్మా, ఏ రంగులో కావాలి అన్నాడాయన కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ. నీలం రంగు. వదిన అద్దాలు కొడతానంది. యశోద తేలు కుట్టినట్లు చూసింది.
మీ అమ్మ కూడా కుడుతుంది చిన్నమ్మ, తెలుసా నీకు అన్నాడు తండ్రి. అమ్మదంతా పాత ఫ్యాషన్, వదిన చక్కగా కుడుతుంది, నే పోతున్నా అంటూ ఆ పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వడ్డించాను రండి మామయ్య అన్న పిలుపు విని మామగారు భోజనానికి వెళ్ళారు. కళ్ళు మూసుకొని ఆలోచిస్తోంది యశోద. ఏం చేస్తే తన స్థానం మళ్ళీ తనకి లభిస్తుంది? యశోదకి నిద్ర పట్టలేదు. గడియారం 10 గంటలు కొట్టింది. టీవీ ఆపేసి అందరూ నిద్రలకి ఉపక్రమించారు. ఫైనల్ ఇయర్లోకి వచ్చిన దయ వరండాలో చదువుకొని అక్కడే నిద్రపోతున్నాడు. మధు కూడా ఇవాళ అక్కడికే చేరాడు. ఇంట్లోని లైట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోయాయి. కానీ యశోదకి నిద్ర రావటం లేదు. బెడ్ లైట్ వెలుతురులో ఎదురుగా టీవీ కనిపిస్తోంది. ఇందాక టీవీలో భానుమతి పాట రాగానే అందరూ వదిన నీకిష్టమైన పాట అని పిలిచిన వాళ్ళే అమ్మకి కూడా భానుమతి పాట అంటే ఇష్టమని ఒక్కళ్ళకి గుర్తులేదు. కని పెంచిన తనకంటే ఆ పిల్ల ఇంతగా ఎక్కువైపోయిందా వీళ్ళకి? ఎక్కడి నుంచో సన్నగా ఏడ్చిన శబ్దం. ఉలిక్కి పడి కూతురు వైపు చూసింది. ప్రమద్వర హాయిగా తన చెవుల పిల్లి బొమ్మని గుండెకి హత్తుకొని నిద్రపోతోంది. అది కళ్యాణి చేసిన బొమ్మ అని యశోదకి తక్షణం స్ఫురించింది. ఏడుపు మళ్ళీ వినిపించింది. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య ఎందుకిట్లా మాట్లాడుతున్నారు? సాయంత్రం కూర భాగ్యానికి అంత పోట్లాడాలా? నేనేం తప్పుగా అడిగానని? వెక్కిళ్ళ మధ్య కళ్యాణి మాటలు వినిపిస్తున్నాయి. యశోద దుప్పటి ముఖం మీదికి లాక్కొని శ్రద్ధగా వినసాగింది. అదే నాకు అర్థం కావటం లేదు. నువ్వంటే ఎంతో అభిమానంగా ఉండే మనిషి జబ్బుపడి లేచిన తర్వాత ఎందుకిట్లా అయ్యిందో మరి? డాక్టర్ని అడిగితే అంతా బాగానే ఉందంటాడు. ప్రభాకర్ గొంతు బరువుగా ఉంది. హఠాత్తుగా యశోదకి ఏడుపొచ్చింది. నిజమే, తనకేమయ్యింది? కోడలు కాపురానికి వచ్చి ఏడాది కాలేదు. తను వల్లెరగని జబ్బుతో నెల రోజులు ఆసుపత్రిలో ఉంటే చిన్నపిల్ల కొత్తగా కాపురానికి వచ్చింది. అయినా ఎంతో అనుభవం ఉన్నదానిలా అన్నీ సమర్థించుకుంది. ఇంటికి వచ్చిన ఈ నెల నుంచి మంచం దిగనివ్వకుండా చేస్తున్న కోడల్ని తలుపు తీసిన చప్పుడు ఆ వెంటనే నువ్వింకా పడుకోలేదా నాన్న అన్న ఆశ్చర్యపూర్వకమైన ప్రశ్న వినిపించి ఉలిక్కిపడింది యశోద. కోడలి ఏడుపు మామ చెవిన పడ్డట్టుంది. లేదురా, అమ్మాయి మాటలు విని వచ్చాను. కుర్చీ లాగిన శబ్దం. మీ అత్తగారి మాటలు నేను వింటూనే ఉన్నానమ్మా. నాకు కష్టంగానే ఉంది. అయితే తను ఎందుకు అట్లా ప్రవర్తిస్తోందో నేను అర్థం చేసుకోగలిగాను అనుకుంటాను. ఎందుకు నాన్న? ప్రభాకర్ ఆతృతగా అడిగాడు. ఆ బాధ నేను అనుభవించాను కనుక జోక్ కాదు. ఇల్లంతా తానై తిరిగే మనిషి ఉన్నట్టుండి మంచం పడితే అది ఎంత బాధ. రిటైర్ అయిన కొత్తల్లో నాకు అట్లాగే ఉండేది. నా అవసరం ఎవరికీ లేదనే ఫీలింగు. అది మనిషిని ఎంత తినేస్తుందో చెప్పలేను. మీ అమ్మ విషయం కూడా అంతే. దాదాపు 28 ఏండ్ల నాడు 16 ఏండ్ల పిల్లగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. మా అమ్మ ఎప్పుడూ పెద్ద కొడుకు దగ్గర ఉండేది. మీ అమ్మ వచ్చిన నాటి నుండి ఒంటరి కాపురం. ఒకరి సలహా కానీ సహాయం కానీ అధికారం కానీ లేదు. ఈ సామ్రాజ్యాన్ని నిరంకుశంగా ఇన్ని సంవత్సరాల పాటు పరిపాలించిన మనిషికి ఉన్నట్టుండి ఒక మూల పడుకోవలసి రావటం ఎంత బాధ ఆలోచించు. డాక్టర్లు తనకి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలన్నారని ప్రతి చిన్న పనికి కూడా అమ్మాయినే పిలవటంతో మీ అమ్మ మనసులో దిగులు ఏర్పడింది. మీ అమ్మ ఇంటికి పెద్ద కోడలు కాదు. పెళ్ళైన నాటి నుంచి వేరు కాపురం. నా ఉద్యోగరీత్యా ఉమ్మడి కుటుంబంలో ఒకే వయసు వాళ్ళైన వదిన మరుదులు ఎంత స్నేహంగా ఉంటారో ఆవిడకి అనుభవంలోకి రాలేదు. నా తమ్ముళ్ళు చెల్లెళ్లతో ఆవిడకి ఇంటిమసి ఏర్పడలేదు. అందుకే పిల్లలందరూ వాళ్ళ వదినతో చనువుగా ఉంటే సహించలేకపోయింది. పైగా ఇన్నాళ్ళు తను బాధ్యత వహించి నిర్వహించిన సంసార భారాన్ని కోడలి చేతికి అప్పగించటానికి మీ అమ్మకి మనసొప్పటం లేదు. హాయిగా బాధ్యత మీకు అప్పగించి విశ్రాంతిగా ఉండాల్సిన వయసులో ఆ భారం లేకపోతే తన స్థానమే పోతుందని వెర్రి భ్రమలో పడి కొట్టుకుంటోంది. చెప్పకుండానే అన్నీ గ్రహించుకొని భారం నెత్తికెత్తుకునే కోడలు ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతుంది. పిచ్చిది. పరాయి సంబంధం అయినా అట్లాంటి కోడలు దొరికిందని సంతోషించక తన విలువ పోతుందని భయపడుతోంది మీ అమ్మ. అదే ఆవిడ కోపానికి కారణం. అంతే తప్ప నువ్వు చేసిన లోపం ఏమీ లేదమ్మా. ప్రభాకర్ గట్టిగా నిట్టూర్చి మరి ఇప్పుడేం చేద్దాం నాన్న అన్నాడు. చేసేదేముంది?
రేపటి నుంచి మీ అమ్మని మామూలుగా చేసే పనులు చెయ్యమని అడగండి. అన్నింటికీ అమ్మాయిని పిలవటం తగ్గించండి. మీ పెళ్ళికి ముందు అందరూ అమ్మా అమ్మా అని ఎట్లా కలవరించేవాళ్ళో అట్లా ఓ వారం పాటు చెయ్యండి. ఆవిడ రోగం టక్కున తగ్గుతుంది అన్నారు రావుగారు నవ్వుతూ. యశోద కూడా కన్నీళ్లతో నవ్వుకుంది. మీ అమ్మ మనసు చెడ్డది కాదు, మెల్లగా తనే గ్రహిస్తుంది. కోడలు వచ్చి తనకి విశ్రాంతి ఇచ్చిందని. దీపావళి వెళ్ళగానే ఉత్తరాది తీర్థయాత్రలకు వెళ్దామని ఉంది. ఏమంటావురా? ఇల్లు పిల్లలు జాగ్రత్తగా చూస్తారా మరి? అమ్మని కూడా తీసుకువెళ్తావా? వెళ్ళిరండి మామయ్య. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తారు? కళ్యాణి గొంతు. నన్నందరూ దశరథుడి అంత అదృష్టవంతుడివి అనేవాళ్ళు. నా పెద్ద కోడలు కూడా సీతమ్మ లాంటిదే వచ్చిందమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా మీ అత్తయ్య నిజం తెలుసుకుంటుంది. అది ఉత్త పిచ్చిదమ్మా. దాన్ని అపార్థం చేసుకోకు. దాని బదులు నేను క్షమాపణ చెప్తున్నాను. నారాయణరావు గారి స్వరం జీరబోయింది. యశోద మనసు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. అవేం మాటలు నాన్న, అమ్మ మనసు మాకు తెలీదా అంటున్నాడు ప్రభాకర్. యశోద మెల్లగా నిద్రపోవటానికి ప్రయత్నించసాగింది. ఇన్నేళ్ల కాపురం తను ఎవరి సలహా లేకుండానే చక్కబెట్టుకొచ్చింది. ఇప్పుడు మాత్రం తను ఒకరి చేత ఎందుకు సలహా చెప్పించుకోవాలి? తెల్లవారుతుండగా నిద్రలేచి వంటగదిలోకి వచ్చిన కళ్యాణి బిత్తరపోయింది. స్టవ్ మీద డికాషన్ నీళ్లు కాగుతున్నాయి. యశోద బాత్రూమ్ ముందు కూర్చొని ముఖం కడుక్కుంటోంది. కోడల్ని చూసి నవ్వి, లేచావా? కాసేపు పడుకోలేకపోయావా అంది. కళ్యాణికి తను అత్తగారింటికి వచ్చిన మొదటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆవేళ వంట యశోద చేసింది. కూర్చొని అందరికీ అన్నాలు పెట్టింది. తిరిగే పని అంతా కోడలు చేస్తే, కూర్చొని చేసే పని అంతా తను చేసింది. పిల్లలు తల్లి లేచి తిరుగుతుంటే సంతోషంగా చుట్టూ తిరిగారు. మధ్యాహ్నం భర్తకి భోజనం వడ్డిస్తూ చెప్పిందామె. కోడల్ని ఓ వారం పాటు పుట్టింటికి వెళ్ళి రమ్మన్నాను. పూర్ణమ్మగారు వాళ్ళంతా ఉత్తరాది యాత్రలకు వెళ్తున్నారట. మనం కూడా వెళ్దాం. ఈ లోపల ఓసారి వెళ్ళొస్తుంది. పాపం 3 నెలలైనట్టుంది వాళ్ళని చూసి. సాయంత్రం మీతో పాటు నేను వస్తాను రామకృష్ణ మఠంలో ఉపన్యాసానికి. ఇంటికి వచ్చి వెళ్ళండి అని. నారాయణరావు గారి ముఖం చిరునవ్వుతో కలకలలాడింది. ఆ సాయంత్రం మామగారితో కలిసి ఆనందంగా రామకృష్ణ మఠానికి వెళ్తున్న అత్తగారిని చూసిన కళ్యాణి ముఖం చంద్రోదయం అయిన తూర్పు దిక్కే అయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.